హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాం. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో అయితే కందిపప్పు వేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి కందిపప్పు అయితే తీసుకోండి. మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇందులోనే 3 పచ్చిమిర్చి వేశాను. అలాగే కట్ చేసుకున్న టమాటాలు అవి ఎక్కువగానే తీసుకున్నాం. ఎందుకంటే టమాటా పప్పు కాబట్టి. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసేసుకోండి. మళ్ళీ మళ్ళీ కర్రీలో వేయాల్సిన అవసరం లేదు తాలింపులో. సో, ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం అలాగే పసుపు అన్నీ వేసేసుకోండి. ధనియాల పొడి ఇవేం అవసరం లేదు పప్పు కాబట్టి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోండి. సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని కుక్కర్‌కి మూత పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే పప్పయితే ఉడికిపోతుందండి. ఈ విధంగా చూడండి పప్పయితే ఉడికిపోయింది. పప్పు కవ్వంతో ఇలా అనుకుంటే మొత్తంగా మంచిగా అవుతుంది. ఇప్పుడైతే తాలింపు కోసం ఇంకొక చిన్న బాండి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. ఇందులోనే ఆవాలు, జీలకర్ర అయితే కొంచెం మాడినట్టుగా అవ్వాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇందులోనే ఆవాలు కొన్నైతే వేసుకున్నాం మేము. మీకు నచ్చినట్టు మీరేసేసుకోవచ్చు. ఎల్లిపాయలు ఒక 7-8 వరకు ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోండి. అలాగే 4-5 వరకు ఎండుమిర్చి. చివరగా కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోండి. మనం పప్పునైతే పక్కన పెట్టేసాం కదా! అందులో అయితే కలిపేయండి. తాలింపు మొత్తం కుక్కర్‌లో వేసేయండి. పప్పు నీళ్ళలో వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మరిగిస్తే పప్పు అనేది దగ్గరకొచ్చేస్తుంది. ఇందులో లాస్ట్‌గా కొత్తిమీర వేసేయడమే. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.